హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో చేపల పచ్చడి అండి. ఈ చేపల పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే చేపల్ని మంచిగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. మనం శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసి మంచిగా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలండి. ముక్కలకి కలిపిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించేసి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న ఆ చేప ముక్కల్ని ఇలా ఒకటి ఒకటిగా అయితే వేసుకొని వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత తీసి మనమైతే ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మంచిగా వేగాలి. ముక్కలు వేగడానికి చాలా టైమే తీసుకుంటుంది. ఇప్పుడు చేపల పచ్చడికి మసాలా తయారు చేసుకుందామండి. ఒక ప్యాన్లో మెంతులు, ధనియాలు, జీలకర్ర వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో అయితే వేసి పొడి చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు చేపల ముక్కలు పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇందులోని ఇదే ఆయిల్లో మనం తాలింపు అయితే వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలండి. లాస్ట్లో అయితే నేను ఎండుమిర్చి అయితే వేస్తున్నాను, ఎందుకంటే అవి మాడిపోతాయండి ఫస్ట్లోనే వేస్తే. చూసారు కదా, తాలింపు రెడీ అయిపోయింది. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఆ తాలింపులో కారం, ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి, తగినంత సాల్ట్ వేసి అయితే కలుపుకోవాలండి. చూసారు కదా, మసాలా పొడి కూడా వేసేసాను. సాల్ట్ కూడా చూసుకుంటూ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఈ పచ్చడికి తర్వాత ఒక 2-3 రోజులు నిల్వ ఉంచుకున్న తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. వేయించి ఉంచుకున్న ఈ ముక్కలను కూడా వేసి కలిపేసుకోవాలండి ఇందులోనే. చూసారు కదా, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. పూర్తిగా చల్లారిన తర్వాతనే నిమ్మరసం వేసి అయితే కలుపుకోవాలండి. చూసారు కదా, పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.